వంశీ అరెస్ట్ అయిన కేసు ఏంటి? తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను అంటూ అందులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వైసీపీకి సంబంధించిన నాయకుల మీద కేసులు అరెస్టులు జరుగుతున్నటువంటి వేళ ఆ సత్యవర్ధనే కోర్టుకు వెళ్ళి నాకు అసలు కంప్లైంట్ ఇచ్చింది కాదు, నేను ఏదో సాక్ష్యం సంతకం పెట్టించుకుని చివరికి నేనే కంప్లైంట్ పెట్టినట్టుగా పెట్టారు, అది నేను ఉపసంహరించకుండా నేను అసలు ఆ రోజున పార్టీ కార్యాలయంలో లేనంటూ ఒక అఫిడవిట్ ఇవ్వడం. ఆ తర్వాత అసలు ఆ అఫిడవిట్ ఇచ్చింది అతన్ని బెదిరించి చేశారు, వంశీ మనుషులు ఈ పని చేశారు, వంశీనే ఈ కిడ్నాప్ చేయించాడు అంటూ వంశీ మీదన ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని ఆ సత్యవర్ధన్ వాళ్ళ అమ్మ సోదరుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పెట్టినటువంటి కేసు వంశీ అరెస్టు జరిగింది. ఇప్పుడు ఆ కేసులో మరొక మలుపు ఏంటంటే సత్యవర్ధన్ తీసుకొచ్చి విచారించారు, అతన్ని కిడ్నాప్ నుంచి విడిపించామన్నారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వంశీబాబు, గంటా వీర్రాజుని అరెస్ట్ చేశారు పడమట పోలీసులు. వంశీబాబు కారుని సీజ్ చేశారు పడమట పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో టోటల్గా 5గురిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వల్లభనేని వంశీ, ఎల్లేని రామకృష్ణ, లక్ష్మీపతి, వంశీబాబు, గంటా వీర్రాజు ఇప్పుడు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నారు.